సార్ ఇప్పుడు మనకు గ్రామీణ ప్రాంతాల్లో యూపీఎస్సీ లాంటి హైయర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు అశోక్ నగర్ కావచ్చు, లేకుంటే ఢిల్లీ కావచ్చు, అంటే హైదరాబాద్‌లో కూడా రానటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి సిటీ లాంటి ప్రాంతాలకు వచ్చి చదవలేని పరిస్థితి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలనంటే, వాళ్ళు నోట్స్ ఏ విధంగా ఓన్‌గా తయారు చేసుకుంటే బావుంటది ఒక్కసారి? సార్ నోట్స్, ఓన్‌గా ప్రిపరేషన్ ఇవి రెండిటి గురించి మాట్లాడదాం సార్. ఓకే. అంటే ఇక్కడ ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలి అంటే ఆహ్, మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచి మీకు యూపీఎస్‌సి గురించి బాగా పట్టుండాలి. ఓకే. ఉంటే ఓన్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. నేను ఓన్ ప్రిపరేషన్ అని తప్పనట్లేదు. కొంచెం టైం పడుతుందేమో. మెంటరింగ్ అండ్ కోచింగ్ అవసరమా అనంటే అవసరమే అంటాను. ఓకే. అంటే నేనెప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తుంటాను సార్. మనము హైదరాబాద్‌లో ఉన్నాం సార్. నేను ఢిల్లీకెళ్దాం అనుకుంటాను సార్. ఓకే. ఢిల్లీకెళ్దాం అనుకుంటున్నాను సార్. నేను ఢిల్లీకెళ్ళాలి అనంటే నేను డైరెక్ట్‌గా మధ్యప్రదేశ్ నుంచి డైరెక్ట్‌గా యూపీ, ఝాన్సీ నుంచి డైరెక్ట్‌గా ఢిల్లీకెళ్ళిపోవచ్చు. అలా గాకుండా వైజాగ్ పోయి, ఒడిషాకి బోయి, వెస్ట్ బెంగాల్‌కెళ్ళేసి, ఉత్తరప్రదేశ్‌కొచ్చి గూడా ఢిల్లీకెళ్ళొచ్చు. లేదా కర్ణాటకకెళ్ళి, మహారాష్ట్రకెళ్ళి, గుజరాత్‌కెళ్ళి గూడా ఢిల్లీకెళ్ళొచ్చు. అవును. లేదా జమ్మూ అండ్ కాశ్మీర్‌కి ఫ్లైట్ ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ బ్యాకొచ్చి రిటర్న్ ఢిల్లీకి రావచ్చు. రావచ్చు. అవును. దీనిలో షార్టెస్ట్ వే ఏంటి సార్? మహారాష్ట్ర నుంచి ఇక్కడ రైట్ సార్? అవును. గూగుల్ మ్యాప్స్ ఇది షార్టెస్ట్ వే, అవును. స్మార్టెస్ట్ వే చూయిస్తుంది. అవును. కోచింగ్ సెంటర్ గూడా లేదా కోచింగ్ గూడా అదే సార్. ఓకే. వాళ్ళకున్న ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో ఓకే. ఈ తప్పులు నువ్వు చెయ్యకు ప్రిపరేషన్ టైమ్‌లో అని చెప్పి, ఓకే. నీకొక కరెక్ట్ వే చూయిస్తారు. వే మాత్రమే చూయిస్తారు. పోవాల్సింది నువ్వే. ఓకే. అక్కడి వరకు రారు. హ్మ్. మళ్ళీ చెప్తున్నా. అక్కడి ఓకే. వరకు ఏ కోచింగ్ సెంటర్ రాదు. నీకు ఇది షార్ట్ వే. హ్మ్. ఇలా చేస్తే నీకొస్తది హ్మ్. అని మాత్రమే మార్గం చూయిస్తుంది కోచింగ్ సెంటర్. ఓకే. నీతోని రారు. నువ్వే పోవాల. మధ్యలో ఎళ్ళేసి అక్కడే ఆగిపోతా అంటే కూడా నీ కర్మ. నువ్వే ఓకే. పోవాల. ఓకే. నేను చాలా పచ్చిగా మాట్లాడుతున్నా. ఓకే కోచింగ్ సార్. సెంటర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ షోయింగ్ ద వే. ఓకే. షోయింగ్ ద వే ఓన్లీ. అంతే. ఓకే. గన్ ఇస్తది. ఓకే. నువ్వే కాల్చాలి. ఓకే. సింపుల్. ఓకే. సో, హ్మ్. ఇప్పుడు పాయింట్ ఏందంటే, మీరు ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో ఓన్ ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటారో, ఓకే. నౌ నాలెడ్జ్ ఈజ్ ఓమ్నిప్రెజెంట్. ఓకే. మస్తు యూట్యూబ్ ఛానెల్లున్నాయి. అవును. అసలు రేషనల్‌గా అన్ని యూట్యూబ్ ఛానెల్లలో స్పెండ్ చేయండి. ఒక 3 నెలలు టైమ్ స్పెండ్ చేసి వందల వీడియోస్ చూడండి. ఓకే. చూస్తే మీకు యూపీఎస్సీ అంటే ఏంటో ఒక ఐడియా ఐడియా వస్తది. వచ్చేస్తది. అవును. మీరు ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను ఓకే. ఏమి అనను. ఓకే. యూ ఆర్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. బట్ యూ నీడ్ ఎ మెంటర్ టు గైడ్. ఓకే. నువ్వు కరెక్ట్‌గా వెళ్తున్నావా లేదా? యూపీఎస్సీ మైండ్ గేమ్‌తో పాటు ఇంకోటి కూడా చెప్తానండి. ఓకే. ఇట్స్ ఎ పేషెన్స్ గేమ్. ఓకే. ఎగ్జాము 1, 1 ½ ఇయర్ ఉంటది. పోతే మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ అవును. అంటే నీ యొక్క పేషెన్స్‌ని బాగా టెస్ట్ చేస్తా ఉంటది. ఓకే. డీవియేషన్స్ ఎక్కువవుతూ ఉంటాయి మధ్యలో. ఓకే. ఏ రకమైన డీవియేషన్స్ అన్నా. అంటే ఓకే. మా ఫ్రెండ్ సాఫ్ట్‌వేర్‌కెళ్ళిపోయాడు. రూ. 1,00,000 సంపాదిస్తున్నాడు. నేను గూడా ఎళ్ళిపోతా అనేది కూడా డీవియేషనే. అవును. మూవీస్ ఉన్నాయి. అశోక్ నగర్‌లో అయితే అన్ని థియేటర్‌లు ఆడనే ఉంటాయి. అవును. సో, డీవియేషన్సే. కపులింగ్ ఎళ్లి అదొక లవ్ డీవియేషన్. మ్యారేజెస్, లవ్స్ ఈ డీవియేషన్స్ గూడా అవును. ఎక్కువుంటాయి. మనకి వుమెన్స్ హాస్టల్ ఎన్నుంటాయో, బాయ్స్ హాస్టల్ గూడా అన్నే ఉంటాయి. అంటే అవును. ఐ మీన్ టు సే డీవియేషన్స్ ఓకే. ఉంటాయి. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డీవియేషన్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఓకే. నేను ఒక స్టూడెంట్‌కి చెప్తూ ఉంటా. అది ఏందో తెలీదు. ఇదొక మాయా ప్రపంచం. ఓకే. ఈ యొక్క అశోక్ నగర్ గాని, లేదా ఢిల్లీలో గాని ఇది మాయా ప్రపంచంలో ఒక మాయా ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నావు. ఓకే. నువ్వు నిష్టగా ఉంటే, హ్మ్. నువ్వు వచ్చిన ఆబ్జెక్టివ్ మీదనే కూర్చుంటే నువ్వు క్రాక్ చేసుకొని ర్యాంక్ కొట్టేసి వెళ్ళిపోతావు. ఓకే. నువ్వు మాయలో పడ్డావనుకో హ్మ్. ఇంక ఇక్కడే ఉండిపోతావు. ఓకే. నేను చూస్తా చాలా మందిని 5, 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు. అవును. రాత్రి 7:30కి పునుగురాలు తింటూ, ఎగ్ అవును. దోసలు తింటూ ఈడనే ఉండిపోతాం. చాయ్ పాయింట్‌లో చాయ్‌లు తాగుతూ 2007 నుంచి అశోక్ నగర్‌లోనే ఉంటున్నాం. ఓకే. ప్రిపరేషన్ చేసాం. రాసాము, రాలేదు. ఇన్‌స్టిట్యూట్ పెట్టుకున్నాం. నడుస్తుంది ఓకే. ఇదే టీచింగ్‌లో ఎళ్ళలేక ఇదే ఉండాలి కాబట్టి తప్పదు వెళ్ళాలి. అదే అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓకే. ఎవరిదెందుకు ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. అశోక్ నగర్ చౌరస్తా మీరు ఓకే. చూస్తే సార్ అది ఫార్చునేట్, అన్‌ఫార్చునేట్ ఏం తెలీదు గానీ, హ్మ్. అశోక్ నగర్ చౌరస్తా పైకి చూస్తా ఉంటే ఒక బిల్డింగ్ పైన మాయా అని రాసుంటది. అంటే యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ మాయా ప్రపంచం అని చెప్పి కూడా తెలిసిపోద్ది నీకు. ఓకే. సో, నువ్వు జాగ్రత్త పడు. యూ ఓకే. హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ ఇన్ దిస్ మాయా ప్రపంచం. ఓకే. వచ్చినప్పుడు నీ ఆబ్జెక్టివ్ మాత్రమే చూసుకొని ముందుకెళ్ళు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇంకా 2 క్వెషన్‌లు సార్. సార్ సార్ మనకు గృహిణులు చాలామంది మ్యారీడ్ వుమెన్స్ కావచ్చు. అదేవిధంగా ఎంప్లాయీస్ అంటే వర్క్ ఏదో ఒకటి ప్రైవేట్ వర్క్ చేస్తున్నటువంటి చాలామంది ఎంప్లాయీస్ కావచ్చు. అదేవిధంగా లాస్ట్ 1 ఆర్ 2 మార్క్స్ తోటి లాస్ట్ టైమ్ నోటిఫికేషన్‌లో జాబ్ కోల్పోయినటువంటి అభ్యర్థులు కావచ్చు. వీళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే బావుంటుంది? వీళ్ళకి మీరు ఒక మెంటార్‌గా, ఒక సీనియర్ ఫ్యాకల్టీగా మీరిచ్చేటువంటి సలహాలు గాని, సూచనలు గాని? సార్. నాది సార్. మన దగ్గర గూడా సార్. ఓకే. మనం మెంటర్‌షిప్ ఇచ్చే వాళ్ళలో గూడా చాలామంది హౌస్ వైఫ్స్, హ్మ్. ఇట్లా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసే ఎక్కువ మంది ఉంటారు. ఓకే. బికాజ్ వాళ్ళు టైం తీయలేరు. వాళ్ళకి ఓకే. వర్క్ ప్రెషర్ ఎక్కువుంటది. ఓకే. ఇప్పుడు
హౌస్ వైఫ్స్ అనుకోండి సార్, ఓకే. వాళ్ళకి కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉంటది. అవును. అండ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి కొంచెం సాఫ్ట్‌వేర్ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఓన్లీ సాటర్‌డే, సండే మాత్రమే టైమ్ ఇస్తారు. ఓకే. బట్ మెంటర్‌షిప్ మాత్రం అవుతూ ఉంటది వీళ్ళకి. ఓకే. అయితే ఐ సెడ్ దే ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ సార్. ఓకే. ఐ విల్ టెల్ యూ వై. ఓకే. నువ్వు యూపీఎస్‌సి మాత్రమే ప్రిపేర్ అవుదామని అశోక్ నగర్‌కో, ఢిల్లీకో వెళ్తే హ్మ్. డీవియేషన్స్ ఎక్కువుంటాయి. ఓకే. అదే నువ్వు హౌస్ వైఫ్‌గా లేదా ఇంట్లో ఉండి లేదా ఒక జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటే డీవియేషన్స్ ఆల్రెడీ అయిపోయింది. ఇక ఓకే. డీవియేషన్స్ ఉండవు. ఓకే. సో, నువ్వు ఓన్లీ యూపీఎస్‌సికే టైమ్ తీయాలి. అవును. నువ్వు ఆల్రెడీ డీవియేషన్‌లో ఉండి యూపీఎస్‌సికి టైమ్ తీయాలి. ఇట్స్ ఎ అవును. గుడ్ థింగ్. ఇట్స్ ఓకే. ఎ గుడ్ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఓకే. సో, నువ్వు తీయాల్సింది రోజు 2-3 గంటల టైం. ఓకే. మోర్ దెన్ ఎనఫ్. ఓకే. మీ ఐక్యూ లెవెల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సిలబస్ బై హార్ట్ చేయండి. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడండి. ఓకే. ఆన్‌లైన్‌లో క్లాసులు వినండి. ఓకే. ఎగ్జామ్ ఒక మెంటర్‌ని చూజ్ చేసుకోండి. ఓకే. వీక్లీ ఎగ్జామ్‌లు రాయండి. ఓకే. ఆన్సర్ రైటింగ్ చేసుకోండి. ఓకే. ఆన్సర్ రైటింగ్ చేసుకొని ఒక 1 ½ ఇయర్ చేయండి. ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేస్తుంది. ఓకే. యూ ఆర్ యాక్చువల్లీ బ్లెస్డ్. ఓకే. ఇది 1. ఓకే. 2 హ్మ్. మొన్న రీసెంట్‌గా గ్రూప్ 1 కాని వాళ్ళకి ఓకే. మీరు పేపర్ తీసుకొని, ఓకే. పెన్ తీసుకొని హ్మ్. 5 కారణాలు రాయండి. ఓకే. నాకెందుకు గ్రూప్ 1 ఈసారి రాలేదు అని 5 కారణాలు రాయాలి. ఓకే. నా ఉద్దేశంలో హ్మ్. ప్రెజెంటేషన్స్ నేను సరిగ్గా చేయలేకపోయినా. ఓకే. 2 తెలంగాణ మూవ్‌మెంటు, తెలంగాణ హిస్టరీ హ్మ్. లేదా ఏపీ జాగ్రఫీలో హ్మ్. సరిగా మార్కులు రాలేదు. ఓకే. 3 ఎస్సేలో తక్కువొచ్చాయి. ఓకే. 4 అసలు నేను రివిజనే చేయలేదు. ఓకే. 5 నోట్స్ మేకింగ్ చేయలేదు. ఓకే. ఇలా 5, 10 కారణాలు మీరు రాయండి. ఓకే. ఆ కారణాల మీద మాత్రమే పని చేయండి. ఆ కారణాలు తప్ప మిగతా కారణాలు అవసరం లేదు. ఓకే. బికాజ్ యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కదా సార్. ఓకే. అంతే కదా సార్. అవును. ఇప్పుడు నాకు రాలేదంటే నాకు ఎందుకు రాలేదో నాకు తెలుస్తుంది. ఆ కారణాల మీద మాత్రమే నువ్వు వర్క్ చేసి ఇంప్రూవ్ ఓకే. చేసుకుంటే ఓకే. ఎందుకు రాదు సార్? ఎందుకు రాదు సార్? అవును. ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు 400 మార్కులు హ్మ్. 410 మార్కులు వచ్చినోడికి హ్మ్. ఇంకో 50 మార్కులు కావాలి సార్. అవును. 300, 350 మార్కులకు వచ్చిన వాళ్ళకి హ్మ్. ఇంకో 150, 100 మార్కులు ఎక్కువ కావాలి సార్. ఓకే. అంటే ప్రతి పేపర్‌లో 20 మార్కులు పెంచుకుంటూ పోయినా అయిపోయింది సార్. ఇలా మీరు యేసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశ్యం సార్. ఒకటి వచ్చేసరికి మనకు ఇప్పుడు అశోక్ నగర్ లాంటి ఇప్పుడు ఈ ప్రాంతంలో మనకు వందల కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు. ఉన్నాయి సార్. దాంతో పాటుగా మెంటార్స్ కూడా ఉన్నాయి సార్. చాలా మంది ప్రతి ఉన్నాయి సార్. ఇన్‌స్టిట్యూట్‌కి 5, 6 ఫ్యాకల్టీ ఉంటారు. వారందరూ కూడా ఇండివిడ్యువల్‌గా మెంటార్స్ ఇస్తూ ఉంటారు. సో, చాలామంది మెంటార్స్ ఉంటారు. అయితే స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఏ ఇన్‌స్టిట్యూట్‌ని చూజ్ చేసుకుంటే బాగుంటుంది? అసలు ఎలా ఆ ఇన్‌స్టిట్యూట్‌లో మన ఇది ఇక్కడ బెస్ట్ మనకు అవుట్‌పుట్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎలా గమనించాలి? అదేవిధంగా మెంటార్ ఇతను పర్ఫెక్ట్ ఈ మెంటార్ అనేటువంటి వ్యక్తి ఇతని దగ్గర మనం మెంటార్‌షిప్ తీసుకుంటే ఖచ్చితంగా మనకు ఒక హెల్ప్ అనేది అవుతుంది లైఫ్‌లో అనేది స్టూడెంట్ ఎలా గమనించాలి? ఇదొకటి. సెకండ్ క్వెషన్ నేను మళ్ళీ మర్చిపోతానేమో. ప్లీజ్. ఆ! మనకు దాదాపుగా చాలామంది అశోక్ నగర్ ప్రాంతంలో మనం చూసినట్లయితే సార్ స్టూడెంట్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ 3, 4 అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మనకు జనరల్‌లో 6 అటెంప్ట్స్ ఉంటుంది. తర్వాత బీసీలో మనకు 9 అటెంప్ట్స్ ఉంటుంది. అవును ఎస్సీ, సార్. ఎస్టీలకు అన్‌లిమిటెడ్ ఉంటుంది. అవును సార్. అయినప్పటికీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఫెయిల్ అయితున్నప్పటికీ కూడా స్టూడెంట్స్ అశోక్ నగర్ పరిసర ప్రాంతాలు ఖాళీ చేయనటువంటి పరిస్థితి. సో, వాళ్ళు ఆ ప్లాన్ బి కూడా చూసుకున్నటువంటి పరిస్థితి. అబ్బా! సో, అసలు నైస్. స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్స్ నైస్ చేస్తున్నారు? సార్. నైస్ సార్. ఎలాంటి నైస్. డీవియేషన్స్ అవుతూ ఉన్నారు? మీరిందాక దీని గురించి చెప్పారు కాబట్టి అవును సార్. దీని గురించి కూడా ఒకసారి నైస్ డీప్‌గా సార్. చెప్పండి సార్ నైస్ సార్. ఒకసారి. నైస్ సార్. 2 క్వెషన్స్ మంచివే సార్. ముందు ఓకే. ఫస్ట్ క్వెషన్ చూద్దాం సార్. ఓకే. పాయింట్ నంబర్ 1 పర్ఫెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండరండి. ఓకే. నాకు పర్ఫెక్ట్ అయింది మీకు ఇంపర్ఫెక్ట్ అవ్వచ్చు. ఓకే. మీకు ఇంపర్ఫెక్ట్ నాకు పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో, ఇట్స్ అన్ ఇండివిడ్యువల్ పర్సెప్షన్ డెసిషన్. ఇది ఓకే. పక్కన పెట్టేద్దాం. ఓకే. సరే ఇక్కడ 2 కోణాల నుంచి చూద్దాం. ఓకే. ఒకటి కోచింగ్ సెంటర్, హ్మ్. ఒకటి స్టూడెంట్. ఓకే. రైట్. ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడదాం సార్. ఓకే. స్టూడెంట్ అనే వ్యక్తి ఐఏఎస్ అవుదామని చెప్పేసి అశోక్ నగర్‌కి వస్తాడు సార్. ఓకే. వచ్చి ఒక కోచింగ్ సెంటర్‌ని చూజ్ చేసుకుంటాడు సార్. ఓకే. ఒక మెంటర్‌ని చూజ్ చేసుకుంటాడు సార్. ఓకే. కోచింగ్ సెంటర్‌లో క్లాసెస్ వింటూ ఉంటాడు సార్. ఓకే. మెంటర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఇది వీక్లీ టార్గెట్స్ అమ్మా, ఇది డైలీ ఇచ్చారు. హ్మ్. 6 నెలలకి ఇది కంప్లీట్ అవుతుంది అని ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇస్తాడు. ఏసిస్తాడు సార్. ఓకే. ఇక్కడ స్టూడెంట్ పర్స్పెక్టివ్‌లో ఒక చిన్న మాట సార్, హ్మ్. ఏమనుకోవద్దు. ఓకే. ఏదైతే ప్లాన్ స్టూడెంట్ స్టార్ట్ చేశాడో ఆ ప్లాన్‌కి స్టూడెంట్స్ స్టిక్ ఆన్ అవ్వట్లే. నేను గమనిస్తున్నా. ఓకే. చాలా ఫ్లక్చుయేషన్స్‌లో ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది అతని తప్పు కూడా కాదు. నేను చెప్తే ఏమవుతుందో. ఓకే. ఇదే వే అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే. ఒక ఫ్రెండ్ వస్తాడు. ఓకే. ఏ అలా చేయొద్దురా ఇంకోలా చేయాలిరా అని అంటాడు. ఓకే. అలా వెళ్తాడు. ఓకే. ఇంకో ఫ్రెండ్ వస్తాడు. ఓకే. అలా వద్దురా ఇట్లా చేస్తే బాగుంటది. నేను ఒక ర్యాంకర్‌తోని మాట్లాడి ఆయన గురించి తెలుసుకున్నా. ఓకే. అందుకని చెప్పేసి అని అంటాడు. ఇలా పోతాడు. ఓకే. ఇంకెవరో వస్తారు మెంటరో ఎవరో. ఓకే. ఇలా వెళ్తాడు. ఓకే. ఒకటే ప్లాన్ మీద స్టిక్ ఆన్ అయి నువ్వు ముందుకెళ్ళావనుకో, ఓకే. అది ఏ ప్లాన్ అన్నా ఉండని. ఓకే. నో ప్లాన్ ఈస్ ఎ బ్యాడ్ ప్లాన్. ఓకే.
ఎవ్రీ ప్లాన్ ఈజ్ ఎ గుడ్ ప్లాన్ సార్. Hmm. సార్ మేము టీచర్లం సార్. ఓకే. సరే డబ్బులకు పని చేస్తున్నాం పక్కన పెట్టేస్తే ఒక స్టూడెంట్ మాత్రం అన్యాయం చేయాలనుకో అవును. అనుకోం కదా సార్. అవును. మరి నీకు ఇచ్చిన ప్లాన్ కరెక్టే కదా. అవును. ఒక ప్లాన్ ఒక మెంటర్ ఇస్తే దాని మీదే స్టిక్ ఆన్ అవ్వు. ఏ డీవియేషన్స్ లేకుండా ఆ ఫోకస్ మీదే అలానే వెళ్ళు, నీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. నేను మాసిస్తాను ఈ మాట. ఓకే. నువ్వు వాడు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట విని అటు ఇటు వెళ్ళావనుకో ఓకే. ఇంకా దారి తప్పిపోతా ఉంటది. ఓకే. నీకు తెలిసింది ఏమొద్దు. ఓకే. ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే. కోచింగ్ సెంటర్స్ ఓకే. చాలా కోచింగ్ సెంటర్స్ అశోక్ నగర్లో ఉన్నాయి. అవును. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక కోచింగ్ సెంటర్ని ఎలా చూజ్ చేసుకోవాలి. అవును. సార్ కోచింగ్ సెంటర్లో ప్రైమరీ థింగ్స్ ఏంటి సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే. స్టడీ హాల్ ఫెసిలిటీ, ఓకే. పర్ఫెక్ట్గా అంబియన్స్, స్టడీ అంబియన్స్, ఓకే. దాంతోపాటు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీస్. ఇవి చూసుకోవాలి సార్. ఓకే. 100% ఇవి చూడాలి. ఓకే. ఇవి చూడాలి. ఓకే. ఇవి కాకుండా ఇంకోటి చూడండి. ఆ ఒక్కటి మెయిన్ క్రైటీరియాగా పెట్టుకోండి. ఓకే. అదేంటంటే ఓకే. ఏదైనా ఒక కోచింగ్ సెంటర్కి మీరు వెళ్ళినప్పుడు హ్మ్. ఒక కౌన్సిలర్ మీతో మాట్లాడేటప్పుడు ఓకే. ఆ కోచింగ్ సెంటర్కి మీరు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హ్మ్. మీ ఇమీడియట్ లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ బ్యాచ్లో ఓకే. లాస్ట్ 2-3 ఇయర్స్ కాదు, కాదు, మీ last year. ఇమీడియట్ లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ బ్యాచ్లో ఓకే. క్లాస్లో కూర్చున్న స్టూడెంట్స్లో ఎన్ని మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు వాళ్ళ యొక్క డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను ఎంక్వైరీ చేస్తాను అన్నాడు. ఓకే. అంటే క్లాస్లో కూర్చున్న ఒక పిల్లవాడు హ్మ్. ఆ ఇన్స్టిట్యూట్ క్లాసులు విని ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ వచ్చి జూన్లో మేలో ఎగ్జామ్ రాసి హ్మ్. క్వాలిఫై ఒకడైనా ఆ ఓకే. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోండి. ఓకే. ఒక్కడున్నా ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే పర్ఫెక్ట్ క్లాసులు చెప్తున్నారు, స్ట్రాటజీ బాగుంది, మెంటర్షిప్ బాగుంది అని దాని అర్థం. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ సార్. ఓకే సార్. ఇది కరెక్ట్ అయినా కరెక్టే సార్. అది. చాలు సార్. అవును. ఇంకా ఏ క్రైటీరియా వస్తుంది అవును. సరిపోయింది సార్. ఓకే. సెకండ్ క్వశ్చన్ సార్, ఓకే. ఇది నాకు చాలా పట్టి పీడిస్తున్న ఒక Hmm. అంశము లాస్ట్ 5 years నుంచి. ఆల్టర్నేటివ్ కెరియర్ ఆపర్చునిటీ ఫర్ యూపీఎస్సి స్టూడెంట్స్కి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే మనం తీసుకొని రావడం జరిగింది. ఓకే. ఎలా ఓకే. సార్, ఒక యూపీఎస్సి స్టూడెంట్కి హ్మ్. ర్యాంక్ వచ్చిన వాడికి ర్యాంక్ రాని వాడికి ఓకే. నాలెడ్జ్లో తేడా ఉండదు. ఫస్ట్ ర్యాంకర్కి నీకున్న నాలెడ్జే ఉంటుంది, రాని వాడికి కూడా నాలెడ్జ్ చాలా ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. అవును. 100% నాలెడ్జ్ ఉంటుంది. అవును. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ అసలు ఎంత గొప్పోడంటే హ్మ్. నువ్వు వెళ్ళి ఏ రోజైనా హ్మ్. ఏ క్షణమైనా ఎంత రాత్రి అయినా వెళ్ళి హ్మ్. యుక్రెయిన్ మంగోలియా గురించి చెప్పంటే కూడా చెప్పేస్తాడు. ఓకే. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాని గురించి చెప్పమంటే 5 లైన్లో 10 లైన్లో చెప్పేస్తాడు. అవును. అంత నాలెడ్జ్ ఉంటుంది సార్. ఓకే. అసలు గొప్ప వ్యక్తులు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆర్ ఓకే. వెరీ గుడ్ పీపుల్ అండ్ మిరాకిల్. ఓకే. కానీ హ్మ్. అకాడమిక్ బ్యాకింగ్ లేదు, ఓకే. వాళ్ళకు సర్టిఫికేట్ రాదు. ఇవన్నీ ఓకే. చదివితే ఓకే. అకాడమిక్ బ్యాకింగ్ ఉంటేనే జాబ్లు వస్తాయి. అవును. మనకి అకాడమిక్ బ్యాకింగ్ ఎక్కడ ఉంటుంది సార్? కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాం, కోచింగ్ ఇస్తారు, అవును. 19-20 సబ్జెక్టులు నేర్పిస్తారు, పంపిస్తారు. హ్మ్. ఇక మీరు చూసుకోండి అని అంటారు. అవును. బట్ దేర్ ఆర్ సర్టన్ ఆల్టర్నేటివ్ కెరియర్ ఆపర్చునిటీస్. కొన్ని నేను మెన్షన్ చేస్తాను. ఓకే. పొలిటికల్ కన్సల్టింగ్లో ఉంది, ఓకే. మీడియా మేనేజ్మెంట్లో ఉంది, జర్నలిజంలో ఉంది, ఓకే. లేదా డిఫరెంట్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంది, ఓకే. కార్పొరేట్ సెక్టర్లో కూడా ఉంది సార్. ఓకే. కేపీఎంజీ, హ్మ్. పీడబ్ల్యూసి, ఓకే. ఈఎన్వై ఓకే. ఇలాంటి సంస్థలకి హ్మ్. గవర్నమెంట్లో ఉండే విషయాల మీద పట్టున్న వాళ్ళు కావాలి. ఓకే. వీళ్ళని గవర్నమెంట్ రిలేషన్ ఆఫీసర్స్ అని అంటారు. ఓకే. గవర్నమెంట్లో విషయాల మీద మా వాళ్ళకంటే ఎవరు తెలుస్తుంది సార్ ఎక్కువ? అవునవును. ఆర్బీఐ గురించి చెప్పమంటే కూడా చెప్పేస్తాం సార్. చెప్పేస్తారు. అన్నీ చెప్తామా లేదా? అవును. ఏ పొలిటీషియన్కి తెలుసు సార్? ఎవరు తెలుసు సార్? మా వాళ్ళకే తెలుస్తాయి. అవును. మీరేం చేయండి అంటే నా మాటగా హ్మ్. ప్లీజ్, హ్మ్. ఎప్పుడైతే మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్లోకి వస్తారో హ్మ్. మీరు డిప్లొమా, ఎంఏ హ్మ్. డిస్టెన్స్లో కానీ డిప్లొమా కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయిపోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ హ్మ్. పొలిటికల్ సైన్స్ తీసుకున్నావు, ఓకే. నువ్వు ఫస్ట్ ఇయర్లో వచ్చావు, ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావు. హ్మ్. ఖచ్చితంగా 1 year ప్రిపరేషన్లో ఉంటావు, 1 year ఎగ్జామ్ రాస్తావు. హ్మ్. 2 years అయితే ఉండాలిగా. అవును. 2 yearsలో నీ ఎంఏ అయిపోతుంది బాస్. అవును. ఎంఏ బ్యాకింగ్తో నీకు ఆల్టర్నేటివ్ కెరీర్ ఆపర్చునిటీ వచ్చేస్తుంది సార్. అవును. పబ్లిక్ పాలసీ తీసుకోలేకపోతే అవును. నెట్ ఎగ్జామ్ రాయి, ఆ! నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయి. ఓకే. సో ప్లాన్ బి హ్మ్. షుడ్ బి అలైన్డ్ విత్ యువర్ ప్లాన్ ఏ. ఓకే. ఇవన్నిట్లో ఉన్నాళ్ళు యూపీఎస్సీలో ఉన్నట్టే. ఓకే. చాలా థింక్ ట్యాంక్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకే. సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ అని, హ్మ్. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని, ఓకే. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని, ఓకే. ఇలాంటి థింక్ ట్యాంక్స్లో కూడా నీకు ఆపర్చునిటీ వస్తాయి. నీతి ఆయోగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింక్ ట్యాంక్. ఓకే. నీతి ఆయోగ్లో కూడా మీకు రిక్రూట్మెంట్స్ కండక్ట్ చేస్తారు. యంగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి ఒక రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇవన్నిటికి బ్యాకింగ్ నీకు పబ్లిక్ పాలసీ కావాలి, ఓకే. లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావాలి, పొలిటికల్ సైన్స్ కావాలి, తీసుకొని పెట్టుకో. ఓకే.
దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఓకే సార్. సమయాన్ని కేటాయించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్.